Hello everyone, welcome to Upttake Jobs. Myself Amarnath Yamani, faculty for Aptitude, Pure Maths and Reasoning. ఈరోజు నేను మీ ముందుకి ఒక అద్భుతమైన ఎగ్జామ్ DAO ఎగ్జామ్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అనే ఎగ్జామ్ గురించి మాట్లాడుకు వచ్చానమ్మా. అసలు డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అంటే ఏంటి? సో అసలు మనం డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్కి ఎందుకు ప్రిపేర్ అవ్వాలి అనేది మన సెకండ్ వీడియోలో నేర్చుకోబోతున్నాం. ఈ వీడియోలో అసలు దాంట్లో సిలబస్ ఏముంటుంది, ఆ సిలబస్ని బేస్ చేసుకుని ఎగ్జామ్ ఎలా క్రాక్ చేయాలి, దానికి అప్టేక్ జాబ్స్ మీకు ఇచ్చే సపోర్ట్ ఏంటి, మన 25 years ఎక్స్పీరియన్స్ ఉన్న మన నారాయణ సారు ఆధ్వర్యంలో మీకు ఎలా హెల్ప్ వస్తుంది అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. సో దాంట్లో స్పెషల్ ఆఫర్ ఏంటి అన్నీ మనం వన్ బై వన్ చెప్పి మాట్లాడుకుందాం. మరి DAO ఎగ్జామ్ అంటే అందరూ తెలిసిందే, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్. ఏపీ తెలంగాణలో గ్రూప్ 2 క్యాడర్కి సమానమైన పోస్ట్ అమ్మా ఇది. సో ఇది గ్రూప్ 2కి సమానమైన పోస్ట్ అయినప్పటికీ కూడా చాలామంది ఎవరైతే SSC ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారో, ఎవరైతే SI కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయి ఉంటారో, ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయి ఉంటారో, వాళ్ళు గ్రూప్స్ రాయడానికి వాళ్ళకు ఉండే పెద్ద అబ్స్టాకల్ ఏంటంటే GS మొత్తాన్ని బాగా ఎక్కువగా నేర్చుకోవాలి. వాళ్ళకి ఆల్రెడీ మ్యాథ్స్లో మంచి స్ట్రెంగ్త్ ఉంటుంది, కానీ GSలో ఉండదు. వాళ్ళందరూ డిసప్పాయింట్ అవ్వకుండా మనకున్న అత్యద్భుతమైన ఎగ్జామ్ ఏమైనా ఉందంటే అది డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్. ఇది ఫస్ట్ పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది. ఎందుకు అలా ఉంటుంది? మరి నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు కదా, గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, గ్రూప్ 4 ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, వాళ్ళకి ఇది ఉపయోగపడదా? ఈ రెండింటి గురించి ఇప్పుడు మనం క్లారిటీ తీసుకుందాం. ఓకే రైట్, లెట్స్ సీ వాట్స్ ద కంటెంట్ మేజర్లీ. ఇక్కడ నేను బ్రీఫ్గా ఏమి ఉంటాయి అనేది చెప్పబోతున్నానమ్మా. ఇక్కడ మనకి 2 పేపర్లో ఎగ్జామ్ ఉంటుంది. పేపర్ 1 కన్సిస్ట్ ఆఫ్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. కాసేపు దీన్ని అండర్లైన్ చేసుకుందాం. ఓకే, పేపర్ 2 కన్సిస్ట్ ఆఫ్ అర్థమెటిక్ అండ్ మెన్సురేషన్. SSC స్టాండర్డ్ అంటే మన 10th స్టాండర్డ్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ వన్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూస్తే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ 150 క్వశ్చన్లు ఉంటాయి, 150 నిమిషాలు ఉంటుంది, 150 మార్కులు ఉంటాయి. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 1 minute టైం ఉంటుంది. అయితే ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటమ్మా, ఇది జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. జనరల్ స్టడీస్ అంటే ఏముంటాయి? సో ఎవరైతే SI కానిస్టేబుల్ కానీ గ్రూప్స్కి కానీ ప్రిపేర్ అయి ఉంటారో వాళ్ళకి బాగా తెలుసమ్మా. హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లేకపోతే బోటనీ, జువాలజీ, స్టాండర్డ్ GK, కరెంట్ అఫైర్స్ అన్నీ కలిపి ఉంటుంది. ఏపీ వాళ్ళకి ఏపీ హిస్టరీ ఉంటుంది, తెలంగాణ వాళ్ళకి తెలంగాణ హిస్టరీ ఉంటుంది, అందరికీ కామన్గా ఇండియన్ హిస్టరీ ఉంటుంది. పాలిటీ ఎవరికి వాళ్ళు ఉంటే బాగోదు కాబట్టి అందరికీ కలిపి ఒకటే పాలిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం జాగ్రఫీ వచ్చేసరికి ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ వాళ్ళకి తెలంగాణ జాగ్రఫీ, ఆంధ్ర వాళ్ళకి ఆంధ్ర జాగ్రఫీ. ఓకే, ఇవన్నీ దాంట్లో కలిసి వచ్చేస్తాయి. ఓకే, ఎకానమీ కానీ అన్నీ అలా సబ్ పార్ట్స్ అన్నీ ఉంటాయి మా దాంట్లో. ఓకే, సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150 minutes ఉన్న వాళ్ళ అడ్వాంటేజ్ అంటే క్వశ్చన్కి నిమిషం. నాకు ఓ డౌట్, హిస్టరీలో క్వశ్చన్ అడగాలనుకున్నాడు, ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది, లేదంటే బాక్సర్ యుద్ధ విజేత ఎవరు, దాని గురించి చెప్పడానికి 1 minute ఏం చేస్తావు నువ్వు? అక్కడ ఏమన్నా చెక్కభజన చేస్తావా? పోనీ రాజ్యాంగం మొత్తాన్ని రిఫర్ చేస్తావా? కుదరదుగా. అంటే అక్కడ చాలా టైం మిగులుతుంది. ఆ మిగిలిన టైం ఏం చేయాలి? ఇదిగో ఇక్కడ జనరల్ ఎబిలిటీస్ ఉంది. జనరల్ ఎబిలిటీస్ అంటే రీజనింగ్ మొత్తం వస్తుందమ్మా, దాంట్లో రీజనింగ్ మొత్తం వచ్చేస్తుంది. ఓకే, ఆ రీజనింగ్లో కూడా మనకి జనరల్గా 1 minute సరిపోతుంది. మన యాప్ని ఎవరైతే ఫుల్ ప్లెజ్డ్గా ఫాలో అవుతారో వాళ్ళకి 36 సెకండ్ల వర్షన్లో మనం టీచ్ చేయడం జరిగింది. ఎందుకు సార్ 36 సెకండ్లు? భారతదేశంలో జరిగే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అన్నింటిలో కల్లా టైం బౌండ్ తోటి బాగా ఇబ్బంది పెట్టే ఎగ్జామ్ అని ఉందంటే అది బ్యాంక్ ఎగ్జామ్. ఎందుకంటే ఒక్కొక్క క్వశ్చన్కి 36 సెకండ్లే ఇస్తారు దాంట్లో. సో మరి మన స్టూడెంట్స్ మన అప్టేక్ జాబ్స్లో కనుక ట్రైనింగ్ తీసుకుంటే, ఫుల్ వీడియోస్ అన్ని కనుక చూసి ప్రాక్టీస్ చేస్తే భారతదేశంలో ఉన్న ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కైనా సక్సెస్ రావాలనే ఉద్దేశంతో 36 సెకండ్లో చేయాలి అనేది మనం ఇక్కడ నేర్పించామమ్మా. ఓకే, అలా ఇక్కడ ఫుల్ ప్లెజ్డ్గా రీజనింగ్ ఉంటుంది. అక్కడ ఉండే వాటిని ఇక్కడ కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. వీ కెన్ ఎక్స్పెక్ట్ 30 marks ఫర్ జనరల్ ఎబిలిటీస్. ఓకే, పాయింట్ 1 అంటే రిమైనింగ్ 120 జనరల్ స్టడీస్. అమ్మ ఇవి నేను పేపర్ ఇవ్వలేదు కాబట్టి నేను చెప్పేది 100% ఉండదు, బట్ కుడియడంగా అదే ఉంటుంది. ఎందుకంటే గత పేపర్లన్నీ చూసిన అనుభవంతో చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ వన్, ఇక అర్థమెటిక్ అండ్ మెన్సురేషన్. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాల్సిందంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150, డ్యూరేషన్ కూడా 150 minutes. అంటే మళ్ళీ ఒక క్వశ్చన్కి 1 నిమిషమే టైం వస్తుంది, కానీ మార్క్స్ 300 మార్కులు. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ ఉంటాయమ్మా? 2 మార్కులు ఉంటాయి. సో అంటే అర్థమెటిక్, మెన్సురేషన్. మెన్సురేషన్ అంటే మీరు అనుకునే మెన్సురేషన్ 2D 3D, క్షేత్రం ఇది 2D 3D మాత్రమే కాదమ్మా, మొత్తం అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ మొత్తం వచ్చేస్తుంది. ప్యూర్ మ్యాథ్స్ అంటే జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా, సర్డ్స్ అండ్ ఇండిసెస్,
కోఆర్డినేట్ జామెట్రీ, లాగరిథమ్స్, ఇలాగా ప్రోగ్రెషన్స్, అన్ని టాపిక్స్ దీంట్లో కవర్ అయిపోతాయి. ఓకేనా? ఇది మనకి పేపర్ 2. ఓకే, 150 నిమిషాలే, అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 1 నిమిషమే టైం వస్తుంది, కానీ 300 మార్కులు వస్తున్నాయి మొత్తం. ఇందులో నేను స్టూడెంట్స్ ప్రిపరేషన్ని 2 రకాల స్ట్రాటజీస్గా విడదీసి చెప్తాను. ఎవరైతే ఎస్ఎస్సి కానీ, బ్యాంక్ కానీ, ఎస్ఐ కానీ ప్రిపేర్ అయి ఉంటారో వాళ్ళకి ఒక రకమైన స్ట్రాటజీ. ఎవరైతే నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారో, ఎస్పెషల్గా గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, లేకపోతే గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, వాళ్ళకి ఎక్కువ జిఎస్ మీద బాగా గ్రిప్ ఉంటుంది. వాళ్ళకి ఇద్దరి గురించి నేను మాట్లాడబోతున్నాను. నెంబర్ 1, నువ్వు ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యేవాడివే అయితే నీకు జనరల్ ఎబిలిటీస్ మొత్తం వచ్చు. నువ్వు అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ మొత్తం నేర్చుకుంటావు. ఎక్స్ట్రా ఎంత ఉంటుంది? ఏముంటుంది? లాగరిథమ్స్ ఉంటుంది, ప్రోగ్రెషన్స్ ఉంటుంది, సెట్ థియరీ ఉంటుంది, స్టాటిస్టిక్స్ ఉంటుంది. ఇవి పెద్ద పెద్ద టాపిక్సా? కాదు, చిన్న చిన్న టాపిక్సే. అంటే ఆల్రెడీ 450 మార్కులకు గాను ఇక్కడ 300, ఇక్కడ 30, 330 మార్కులు నీ చేతిలో ఉన్నాయి. ఒక్క మార్కు కూడా పోగొట్టకుండా 330 మార్కులు నువ్వు వస్తే జిఎస్ని టచ్ చేయకపోయినా నీకు జాబ్ వస్తుంది. అసలు మన అప్టేక్ జాబ్స్లో అందరూ గ్రూప్ 1 చెప్పే జిఎస్ ఫ్యాకల్టీనే. ఈ అర్థమెటిక్ రీజన్ చెప్పే వాళ్ళందరూ బ్యాంకు, ఎస్ఎస్సితో పాటు క్యాట్ కూడా డీల్ చేసిన ఫ్యాకల్టీసే. నేనైతే చెప్తున్నాను కదా మా ప్రౌడ్గా, నేను కెరీర్ స్టార్టింగ్లోనే క్యాట్ డీల్ చేశాను, బ్యాంక్ డీల్ చేశాను. ప్రముఖ సంస్థల్లో క్యాట్, మ్యాట్, ఐసెట్, ఎస్ఎస్సి, బ్యాంకు అన్నింటినీ డీల్ చేసిన వాడిని. రైల్వేస్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్స్. కాబట్టి మీకు ఇక్కడ ఇచ్చే స్ట్రాటజీ అనేది మొత్తం ద టఫెస్ట్ ఎందులో ఉంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో కాబట్టి ఎవరైతే ఆ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇక్కడ 330 మార్కులు వస్తున్నాయి. మన జిఎస్ అనేది గ్రూప్ 1 ఫ్యాకల్టీ చే చెప్పడం వల్ల సో ఎట్ ఎనీ కాస్ట్ 120 మార్కులకి 80 మార్కులు తెచ్చుకోవడం అనేది చాలా ఈజీ. ఏది 120 మార్కులకి 80 మార్కులు అయితే చాలా ఈజీ. మన వీడియోస్ అన్ని పర్ఫెక్ట్గా చూసి మీ ఓన్ నోట్స్ రాసుకుని జస్ట్ పైపైన రివైజ్ చేసిన సరే 80 మార్కులు వచ్చేస్తాయి. 330 మార్కుల్లో నువ్వు లీస్ట్ 280 మార్కులు స్కోర్ చేసి అక్కడ 80 మార్కులు తెచ్చుకుంటే 360 మార్కులకు వస్తే యు ఆర్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ ద స్టేట్. ఓకే, దట్ ఈస్ ద స్ట్రాటజీ ఫర్ ఇట్. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ ఐ వాంట్ టు టెల్ యూ. రెండో పాయింట్ ఏంటి అంటే, సార్ ఇప్పుడు నేను మ్యాథ్స్ అయితే మీరు బాగా చెప్పారు సార్, నాన్ మ్యాథ్స్ అయితే ఏం చేయాలి? నువ్వు మ్యాథ్స్ అయితే జిఎస్ మీద డిపెండెన్సీతో పాటు ఈ టాపిక్స్ మీద కూడా నువ్వు సపోర్ట్ తీసుకుంటే సరిపోతుంది. నాన్ మ్యాథ్స్ అయితే నువ్వు అప్టేక్ జాబ్స్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటూ అవుతుందమ్మా. నువ్వు కట్టే ప్రతి రూపాయి తొడగొట్టినట్టే, అంటే అంత పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అసలు సర్డ్ అంటే ఏంటి, అసలు ఇండిసెస్ అంటే ఏంటి, వాడిని తెలుగులో ఏమంటారు, ఆ పదాలు ఎలా వస్తాయి, అవి ఎందుకు వాడతారు, దాంట్లో బేసిక్ ఏంటి. ఇందులో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి కూడా నా నమ్మకం ప్రకారం a+b² అంతా అంటే a² + b² + 2ab సార్ అందరికీ తెలుసు. కానీ అది కూడా మేము చెప్తాం క్లాస్ రూమ్లో. ఎందుకంటే నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, 4 పాయింట్స్ అమ్మా. నీకు అడిషన్స్ వచ్చి ఉండాలి, సబ్ట్రాక్షన్స్ వచ్చి ఉండాలి, మల్టిప్లికేషన్స్ వచ్చి ఉండాలి, డివిజన్స్ వచ్చి ఉండాలి. ఈ 4 నీకు వస్తే నీకు రాని మిగిలిన నేను నేర్పిస్తా. సో ఆ 4 నీకు వచ్చా నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే అది రాకపోతే నువ్వు 10th క్లాస్ పాస్ అవ్వడం నా స్ట్రాంగ్ ఒపీనియన్. ఏమంటారు మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? సో ఆ 4 మీరు నేర్చుకుంటే రిమైనింగ్ మొత్తం మేమే క్లాస్లో నేర్పిస్తాం. సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి అయినా సరే ఒక్కసారి ఈ యాప్లో ఉన్న ప్రతి వీడియోని చూడండి. ఓకే, చూసిన తర్వాతే మీ క్లారిటీ వస్తుంది. ఇక్కడ మనకి 30+ అవర్స్ నేను మీకు ఫ్రీగా వీడియోస్ ప్రొవైడ్ చేస్తున్నాం అమ్మా. ప్రతి సబ్జెక్ట్లో కూడా, అంటే ఇప్పుడు హిస్టరీ తీసుకున్నా, లేకపోతే అర్థమెటిక్ తీసుకున్నా, లేదంటే ప్యూర్ మ్యాథ్స్ తీసుకున్నా, మెన్సురేషను, లేకపోతే జాగ్రఫీ తీసుకున్నా, పాలిటీ తీసుకున్నా, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా మేమేం చేస్తామంటే మొదటి 5 చాప్టర్స్లో మొదటి వీడియోని ఫ్రీగా పెడతాం. సో అలా మొత్తం మీకు 30+ అవర్స్ ఆఫ్ ఫ్రీ వీడియోస్ వస్తాయి. ఈ 30+ అవర్స్ ఆఫ్ ఫ్రీ వీడియోస్ చూసి అప్పుడు మాత్రమే మీరు అప్టేక్ జాబ్స్ యాప్ పర్చేజ్ చేయండి. మీకు ఈ యాప్ అనేది చాలా కాస్ట్లీగా ఇవ్వట్లేదమ్మా, అంటే నామినల్ ప్రైస్కి ఇస్తున్నాం. ఒకసారి మన యాప్లోకి ఎంటర్ అయ్యి మన వీడియోస్ చూసిన తర్వాత సార్ ఇంత చీపెస్ట్గా మీరు ఎలా ఇవ్వగలుగుతున్నారు అని విల్ ఆస్క్ us. ఓకేనా? మీకు చెప్పాను, మన ఫౌండర్, మన CEO ఎస్వి నారాయణ సార్. ఎస్వి నారాయణ సార్కి ఈ కాంపిటేటివ్ సెక్టార్లో 25+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, ఆల్మోస్ట్ 27 ఇయర్స్ ఉందమ్మా ఎక్స్పీరియన్స్. దీనివల్ల ఎంతోమంది స్టూడెంట్స్ని, ఎస్పెషల్గా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్, వాళ్ళ ఫైనాన్షియల్ సర్కమ్స్టాన్సెస్ తెలుసు కాబట్టి నేను 10 మందికి అమ్మేసి కోటీశ్వరం అవ్వక్కర్లేదు. ఒక్కొక్కటి దగ్గర నుంచి నాకు చాలా నామినల్గా వచ్చినా పర్లేదు. సో కానీ పేద విద్యార్థులకి, విలేజ్లో ఉండే వాళ్ళకి కూడా నేను న్యాయం చేయగలగాలనే ఉద్దేశంతో ఎట్ దిస్ డీసెంట్ అమౌంట్ అనే కన్నా
చీపెస్ట్గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హై క్వాలిటీ వీడియోస్ అండ్ హై కంటెంట్ లెవెల్స్ తోటి, ఓకే, హై లెవెల్ ఆఫ్ సబ్జెక్ట్స్ తోటి, అంటే జిఎస్ మొత్తాన్ని గ్రూప్ 1 ఫ్యాకల్టీ తోటి, అర్థమెటిక్ రీజనింగ్ మొత్తాన్ని సివిల్స్, లేకపోతే బ్యాంకు, ఎస్ఎస్సి, రైల్వేస్, ఓకే, క్యాట్ చెప్పిన అనుభవం ఉన్న ఫ్యాకల్టీ తోటి చెప్పించి మీ సక్సెస్కి 100% మా వంతు ప్రయత్నం ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు జిఎస్ తీసుకున్నా, అర్థమెటిక్ రీజనింగ్ తీసుకున్నా, ప్యూర్ మ్యాథ్స్ తీసుకున్నా, దాంట్లో వచ్చే ప్రతి కంటెంట్ టాపిక్ వైజ్ టెస్టులు ఉంటాయి. ఆ టాపిక్ వైజ్ టెస్టులు మిమ్మల్ని మీరు అసెస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దానికి వీడియో ఎక్స్ప్లెనేషన్ మేము ఇస్తాం, మెటీరియల్ మేము ప్రొవైడ్ చేస్తాం, క్లాస్లో బేసిక్స్ చెప్తాం, ఎక్సర్సైజ్ చెప్తాం, ఆ తర్వాత టెస్టులు కండక్ట్ చేస్తాం. ఆ టెస్టులకు మళ్ళీ వీడియోస్ ఉంటాయి. ఒకసారి యాప్ చూడండి, అప్టేక్ జాబ్స్ అక్కడ చక్కగా ఉంది కదా, ఓకే. సో యాజ్ ఇస్ నేమ్ గూగుల్లో సెర్చ్ చేయండి, UPTTAKE స్పేస్ జాబ్స్, ఓకే. ఆ యాప్ని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఆ 30+ అవర్స్ ఆఫ్ ఫ్రీ వీడియోస్ చూసి ఆ తర్వాత మా క్వాలిటీని చూసుకున్నాకే మీరు పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం డిఓ ఎందుకు, దాని స్పెషాలిటీస్ ఏంటి అనేది చేయబోతున్నాం. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న అప్టేక్ జాబ్స్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. సో దట్ డైలీ మనం దాంట్లో కమ్యూనిటీలో పోల్స్ క్రియేట్ చేసి క్వశ్చన్స్ పెడుతున్నాం. అద్భుతమైన జిఎస్, అద్భుతమైన అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్స్ దాంట్లో కవర్ అవుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం డైలీ కరెంట్ అఫైర్స్ వస్తాయి దాంట్లో మీకు. అలాగే మీకు డే టు డే ఒక్కొక్క సబ్జెక్ట్ సంబంధించిన కొంత బ్యూటిఫుల్ క్వశ్చన్స్ అన్ని దాంట్లో అప్లోడ్ అవుతుంటాయి. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్.